सबको मेरा नमस्कार। 10th क्लास न्यू सिलेबस హరిహర కాక ఉపవాచకం. అందులో ఫస్ట్లో మన కవి పరిచయం చెప్పుకుందాం. ఇది సింపుల్గా ఉంది, చక్కగా పిల్లలకు అర్థమయ్యే విధంగా ఉంది. టెక్స్ట్ బుక్లో అయితే చాలా ఎక్కువ ఉంది, అది కాకుండా నేను సింప్లిఫై చేసి చెప్తున్నాను. ఇది వినండి, ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. హరిహర కాక ఉపవాచకము కవి మిథిలేశ్వర్ గారు రాశారు. కవి పరిచయం. मिथिलेश्वर का जन्म 31 दिसंबर 1950 को बिहार के भोजपुर जिले के पैसाडीह गांव में हुआ. మిథిలేశ్వర్ గారు 31 డిసెంబర్ 1950లో బీహార్లో భోజ్పూర్ జిల్లాలో వైసాడీహ్ గ్రామంలో జన్మించారు. इन्होंने हिंदी में MA और PhD करने के उपरांत व्यवसाय के रूप में अध्यापन कार्य को చునా. చూడండి, ఈయన ఎంఏ చేశారు హిందీలో, తర్వాత పిహెచ్డి కూడా చేశారు. దాని తర్వాత వ్యవసాయం కూడా చేశారు. అధ్యయనం అంటే ఈయన చాలా ఇష్టం, ఇదేసారి చదువుతూ ఉండడం అంటే ఆయనకి ఇష్టం అనమాట. దాన్ని ఎన్నుకున్నారు. ఇన్ దినోం ఆరా కే విశ్వవిద్యాలయ మే రీడర్ కే పద్ పర్ కార్యరత్ హై. ఆయన ఆరా విశ్వవిద్యాలయంలో రీడర్ కింద వర్క్ చేశారు. మిథిలేశ్వర్ ने अपनी कहानियों में గ్రామీణ జీవనకు బఖూబీ ఉకేరా హై. గ్రామీణ జీవితం గురించి ఆయన బాగా వర్ణించారు. మిథిలేశ్వర్ గారు అప్పటి కాలమైన పరిస్థితులను బట్టి గ్రామీణ జీవితంలో ప్రజలు ఎలా ఉంటారు అని దాని గురించి ఆయన వివరించారు. ఇన్కి కహానియా వర్తమాన్ గ్రాमीण जीवन के విభిన్న అంతర్విరోధం को ఉద్ఘాటన करती है. అంటే గ్రామీణ జీవితంలో ప్రజలు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి, ఎలా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, దాని గురించి ఆయన చాలా చక్కగా అర్థమై వివరించారు. जिनसे पता चलता है कि आज़ादी के बाद ग्रामीण जीवन वास्तव में किस हद तक भयावह और जटिल हो गया है. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గ్రామీణ జీవితాలు ఎంత కఠినంగా తయారయ్యాయని దాని గురించి వివరించారు. बदलाव के नाम पर हुआ यह है कि आम लोगों के शोषण के तरीके बदल गए हैं. కొంతమంది కొన్ని విషయాల్లో చాలా బాధలు పడుతున్నారు, కొంతమంది పీడించబడుతున్నారు. అలాగే ఆస్తి ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ అన్నట్టు. చూడండి, దాని గురించి మనం వివరంగా చూద్దాం. मिथिलेश्वर की प्रमुख कृतियां है बाबूजी, मेघना का निर्णय, हरिहर काका, चल कुसरो, घर अपने కహానీ సంగ్రహాలు వంటివన్నీ కూడా, జునియా, యుద్ధస్థల్లో, ప్రేమ్న బాడీ, ఓపజే ఔర్ అంత నహీ ఇలాంటి ఉపన్యాసాలు. अपने लेखन के लिए इन्होंने सोवियत लैंड नेहरू पुरस्कार सहित अन्य कई पुरस्कारों से सम्मानित किया जा चुका है. చూడండి, ఈయన చాలా కవితలు, కృతులు, కహానీలు ఇవన్నీ కూడా ఆయన రాశారు. ఆయనకి సోవియత్ లైన్ నుంచి నెహ్రూ పురస్కారం కూడా ఆయనకి లభించింది. నెహ్రూ పురస్కారం ఇచ్చి ఆయన్ని గౌరవించారనమాట. అలాగే చూడండి, ఇప్పుడు మనం సారాంశాన్ని చక్కగా సింపుల్గా మీకు అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాను. హరిహర కాకాకో 4 భాయి హై. హరిహర కాకాకి 4 అన్నదమ్ములు ఉండేవారు. సబ్కి షాదీ హో చుకే హై. అందరికీ మ్యారేజెస్ అయిపోయాయి. హరిహర కాకాకి అలావా సబ్కే బాల్ బచ్చే హే. అంటే హరిహర కాకాతో పాటుగా 4 ఉన్నారు. ఉన్న వాళ్ళందరికీ కూడా పిల్లలు ఉన్నారు. బడే ఔర్ చోటే భాయికి లడకే కాఫీ సయానీ హో గయే హై. ఉన్న ఆయన కంటే పెద్దవాళ్ళ అన్నయ్యలు, తమ్ముళ్ళు వాళ్ళందరికీ కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళు చక్కగా ఉన్నారు. కానీ 2కి షాద్యం హో గయి హై. ఈయనకి 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. లేకిన్ హరిహర కాకాకి అపని దేహి సే కోయి ఔలాద్ నహీ. ఆయనకి పిల్లలు పుట్టలేదు. భాయ్యం మే హరిహర కాకా కా నంబర్ దూసరా హై. అంటే వాళ్ళ అన్నదమ్ములు ఈయన 2వ వాడు అనమాట. ఔలాద్ కే లియే ఉన్హోనే 2 షాదియాం కి. ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. లంబీ సమయ తక్ ప్రతీక్షారత రహే. ఆయన చాలా కాలం ఎదురు చూశాడు. లేకిన్ బినా బచ్చే జనే ఉన్కి దోనో పత్నియా స్వర్గ సిద్ధార్ గయి. అంటే 2 భార్యలు చేసుకున్నాడు అతను. ఆ ఇద్దరికి కూడా పిల్లలు లేరు. పిల్లలు పుట్టకుండానే వాళ్ళు చనిపోయారు ఇద్దరు కూడా. లోగోంనే తీసరి షాదీ కర్నేకి సలహా ది. ఉన్నవాళ్ళు ఏం చెప్తారంటే 3వ పెళ్లి కూడా చేసుకోమన్నారు. లేకిన్ अपनी गिरती हुई उम्र और धार्मिक संस्कारों की वजह से हरिहर काका ने
ఇన్కార్ కర్ దియా. చూడండి, ఆయన వయసు పెద్దదైపోతుంది, ఇంకా నేను రెండో పెళ్లి చేసుకోను, మూడో పెళ్ళి అని చెప్పిన దాన్ని అంగీకరించలేదు. हरिहर काका के परिवार के पास कुल 60 बीघे खेत है. कुल 60 बीघे खेत है అంటే వాళ్ళకి 60 ఎకరాస్ పొలం ఉంది. ప్రత్యేక భాइयों के हिस्से 15 बीघे होंगे. వాళ్ళ నలుగురు కదా, ఒక్కొక్కరికి 15 ఎకరాలు వచ్చింది. शायद इसलिए अब तक संयुक्त परिवार के रूप में ही रहने आ रही है. అంటే అంతవరకు కూడా అందరూ కలిసే ఉంటున్నారు, ఎవరు విడిపోలేదు. కాకపోతే ఒక్కొక్కరికి 15 ఎకరాస్ అయితే వచ్చింది. परिवार का गुजारा खेती बाड़ी से ही चलता है. అంటే వాళ్ళు खेती बाड़ी అంటే వ్యవసాయం చేసుకుని బతికేవారు. कुछ समय तो भाइयों की पत्नियां अच्छे से उनकी देखभाल करती रही, लेकिन एक समय ऐसा आया कि उन्हें कोई पानी और खाने के लिए भी नहीं पूछता था. ఇంతవరకు వాళ్ళ యొక్క మరదళ్ళు, ఆ వదనలు వాళ్ళు ఆయన బాగానే చూశారు, ఏం కావాలన్నా చూసేవారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం మంచులు కావాలని కానీ ఏమైనా తింటామని కానీ ఎవరు కూడా అడగట్లేదు. ఉనికి సహనశక్తి జవాబ్ దే చుకి ఔర్ वे आग बबूला हो गया है. అంటే ఆయనకి చాలా బాధేస్తుంది, చాలా కోపంగా ఉందన్నమాట. టాస్క్ అంతా వాళ్ళకి ఇచ్చాడు కదా, అందరూ కలిసి తింటున్నారు, అయినా కూడా నీకేం కావాలని ఎవరు అడగట్లా, అమ్మనంటి వరకు అడిగిన వాళ్ళు కూడా. इतने में गांव के ठाकुरबारी के महंत आकर उन्हें ठाकुरबारी ले गए. महंत ने हरिहर से कई धार्मिक बातें कर भोजन खिलाकर खूब सेवा सत्कार की. ఠాకూర్బారికి మహంత్ అని ఒక ఆయన ఉంటారనమాట. అక్కడ ఒక సంస్థ నడుపుతూ ఉంటారు, అంటే లేని వాళ్ళకి అనాథరణాలయంలాగా. ఇప్పుడు ఆయన వచ్చి ఇతని ఇంటికి తీసుకెళ్ళి చక్కగా మాట్లాడి భోజనం అది పెట్టారు. పెట్టి బాగా చూశారు. చూసిన తర్వాత అప్పుడు జాయిదాద్ ఠాకూర్బారీకే నామ్ పర్ లిఖే దేనేకి సలాహ్ ది. నువ్వేం చేస్తావంటే, నిన్ను ఎవరిలాగా ఇంట్లో చూడలేదు కదా, నీకున్న ఆస్తి అంతా ఈ ఠాకూర్బారీకి రాసి దీనికి రాసేయమని చెప్పి సలహా ఇస్తాడు. हरिहर के भाई से सारी बातें जानकर ठाकुरबारी आए और उन्हें वहाँ से घर ले गए. వెంటనే వాళ్ళ అన్నదమ్ములు తెలుస్తుంది, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఇతను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళిపోతారనమాట. తర్వాత ఏం జరుగుతుంది, కుछ दिनों के बाद महंत के कुछ विश्वासी साधु उन्हें जबरदस्ती घर से ఠాకూర్బారీనే గయే. అంటే ఆ ఇంటి తీసుకు ఒక అతను వచ్చి మళ్ళీ అతని యొక్క దీనికి ఏంటది అనాశరణాలయం తీసుకెళ్ళిపోతాడనమాట. తీసుకెళ్ళిపోయి వహా ఉన్హోనే अनपढ़ हरिहर काका को अंगूठे के निशान साधे और लिखे कागज़ों पर जबरदस्ती ले गए. అతనికి హరిహర కాకాకి చదువు రాదనమాట. వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి కాళ్ళ పేపర్ మీద సైన్ పెట్టి చేసుకుని ఆస్తంతా రాయించేసుకుంటారు అనమాట. बाद में उन्हें बांध कर एक कमरे में डाल दिए. అతన్ని కట్టేసి ఒక గదిలో పడేస్తారు. आखिर पुलिस की सहायता से भाई लोग हरिहर को घर वापस लाए. చివరికి వాళ్ళ అన్నదమ్ములు వచ్చి పోలీసు కంప్లైంట్ ఇచ్చి అతన్ని విడిపించి ఇంటికి తీసుకెళ్తారు. अब हरिहर काका ने ठान ली कि अब महंत को अपने पास फटकने नहीं देंगे. అంటే వెంటనే వాళ్ళు అతని మాటలనేసి మహంత్ అనే అతన్ని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ యొక్క సోదరుడు అనమాట. అన్నదమ్ములు వచ్చి हरिहर काका ने ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు अब भाई लोग से समझाते डांटना और जायदाद उनके नाम पर लिखे देने के लिए दबाव देना शुरू किया. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మొన్నటి వరకు వేరే వాళ్ళు ఇప్పుడు అన్నదమ్ములు అనమాట. ఇంటికి తీసుకొచ్చి నీ ఆస్తి మాకు రాసే అని ప్రెషర్ పెడుతూ ఉంటారు. एक रात भाई लोग भी महंत के सामने उन्हें जमीन के लिए बहुत परेशान किए. ఒకరోజు అతను చాలా బాధపడతాడనమాట. బాధపడి హరిహర కాకా को अपनी आंखों पर विश्वास नहीं हुआ. అతనికి ఎవరిని నమ్మబుద్ధి అవ్వట్లేదు, తన కళ్ళు తనే నమ్మలేకపోతున్నాడు. ఏంటి ఇంత భయంకరంగా ఉంటారా వీళ్ళు అని. తబ్సే వే ఖామోష్ హో గయే. అప్పటి నుంచి చాలా సైలెంట్గా ఉంటాడు, ఎవరితోనూ మాట్లాడు. उन्होंने सोच लिया कि ये सब एक ही बार उन्हें मार भी दे, लेकिन जीते जी वे अपने जायदाद दूसरों के नाम लिखकर गुट कर मरना नहीं चाहते. అందరూ నాకు ఒకేలా కనిపిస్తున్నారు, అయిన వాళ్ళు బయట వాళ్ళు కూడాను. అంచేతని అతను ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయి తన ఆస్తిని ఎవరికి రాయను, వాళ్ళకి రాసిచ్చి నేను చస్తూ బతకలేను, నేను బ్రతుకున్నంతకాలం నా ఆస్తి ఎవరికి రాయను అతను నిర్ణయించుకుంటాడు. इन सभी बातों को जानकर गाँव वाले ने जायदाद को 2 भागों में बंट दिए. हरिहर की जायदाद के बारे में వే లోగ్ అప్ని రాయ్ బతా దే రహే థే. అంటే ఇప్పుడు తన మాట తను ఏమనుకున్నాడో అందరికీ ఎవరిని అడిగితే చెప్తున్నాడు, నేను నా ఆస్తి ఎవరికి రాయని.
बचपन में लेखक के पड़ोसी और पिता जैसा काका को बहुत प्यार दिखाने की वजह से कदावाचक बड़े होकर मिलने के लिए जब आए तो हरिहर की पूरी कहानी उसे मालूम हो गई। అంటే ఇప్పుడు మనకి రాసిన కవి గారు ఈయన నైబర్ అనమాట. హరిహర కాకకి నైబరు చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచి పెద్ద చేశాడనమాట. సో అందుకే అతనికి ఇవన్నీ తెలుసు. కాబట్టి ఈ హరిహర కాక గురించి ఆయన రాశారనమాట. ఆయన మౌనంగా ఉండడానికి కారణం ఏంటని తెలుసుకుని అది కథ రూపంలో రాశారు. ఈ ఈ కథని సింపుల్గా చదువుకుని దీన్ని చిన్న చిన్న క్వశ్చన్స్తో ఆన్సర్ చేయడం నేర్చుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ స్టోరీ. ఉపవాచకము న్యూ సిలబస్ 10th క్లాస్ది. ఇలాగే మరికొన్ని వీడియోలు చేస్తూ ఉంటాను. మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు.